చెప్పినటువంటి మాటకు లోబడినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉంటాడు. ఒకసారి గట్టి స్తోత్రం చెప్దాం. మోషేకి అక్కడ కొన్ని ఆటంకాలు కనిపిస్తాయి. అయ్యా నేను నత్తివాడని అంటాడు, నిజమే, బహుశా నత్తివాడై ఉండాలా. ఎలాగ నత్తివాడై ఉంటాడు? 40 సంవత్సరాలు అన్ని శాస్త్రాల యందు విజ్ఞానం పొందినటువంటి మోషే ఒక 40 సంవత్సరాలు తన జ్ఞానాన్ని ఏమీ ఉపయోగించుకోకుండా కేవలం గొర్రెలను కాయడానికి 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యంలో తను గడిపాడు. అక్కడ ఉపయోగించడానికి తనకు జ్ఞానం ఏమీ లేదు. తన వాక్చాతుర్యాన్ని ఏమి ఉపయోగించాల్సిన అవసరం రాలేదు అక్కడ. కాబట్టి తన యొక్క సాధన ఏమీ లేదు అక్కడ. తన యొక్క వాక్ సాధన ఏమీ లేదు. బహుశా అక్కడ సంగీతం నేర్చుకున్నాడు అనుకోండి, ఇక్కడ 40 సంవత్సరాలు తను మర్చిపోయాడు పూర్తిగా. అక్కడ జ్ఞానం నేర్చుకున్నాడు అనుకోండి, ఇక్కడ